అమిత్ షా గారు మాట్లాడడానికి వ్యతిరేకంగా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక సోమప్ప సర్కిల్ నందు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రచించినటువంటి రాజ్యాంగమే లేకపోతే ఇవాళ ఈ భారతదేశం మొత్తం కూడా చీకట్లో నలిగిపోయే పరిస్థితి ఏర్పడేది. ప్రధానంగా దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు, బీసీలకు, మైనార్టీలకు కూడా రావాల్సినటువంటి రిజర్వేషన్ రాకోకున్నట్టు ఇబ్బందులు పడేటువంటి నేపథ్యంలోనే ఆయన రాజ్యాంగం రచించి అందరూ కూడా సమాన ఫలాలు ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో రచించడం జరిగింది. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ చెప్పారు. పదే పదే అంబేద్కర్ పేరు తలుస్తున్నారు. ఇది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ బదులు భగవంతుని ప్రార్థిస్తే స్వర్గలోకంలో ప్రాప్తి చెందుతుందని చెప్పే పద్ధతిలో ఆయన మతాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రాజ్యాంగం సంబంధించినటువంటి వ్యక్తి కూడా దేవుడితో సమానం అని చెప్పి ప్రజలు బయట భావిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు కించపరచడం కరెక్ట్ కాదని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పెట్టారు. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు మీరు పార్లమెంట్లో చేసిన వాక్యాలకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి కూటమి ఎంపీ అభ్యర్థులు మీరు ప్రశ్నించుకోకున్నట్టు మీరు నోట్లో పాల బుడ్డీలు పెట్టుకుని పాలు తాగుతున్నారా అని చెప్పి ఇవాళ సిపిఐగా మేము ప్రశ్నిస్తాం. అదే సందర్భంలోనే మరో పక్క వైసీపీ ఎంపీలు మీ అందరూ కూడా ఏమైనా నిద్రపోతున్నారా, ఈ వాక్యాలను ఖండించాల్సినటువంటి బాధ్యత మీ పైన లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మొన్న అమిత్ షా చేసినటువంటి ఆ యొక్క అనుచిత వాక్యాల వల్లే నేడు ఆ నందవరం మండలంలో మతోన్మాదం అనేది పెద్ద ఎత్తున బుస్సలు కొట్టి ఒక మతం మీద అదే విధంగా ప్రజల మధ్య వైరుధ్యం ఏర్పడి కొట్టుకునే స్థాయికి పోయిందనేది ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న ఎక్కడో ఢిల్లీలో జరిగితే ఇవాళ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని నందవరం మండలంలో పెద్ద ఎత్తున ఒక మతం బుస్సలు కొడుతుందంటే పైన అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే దీన్ని ఆచరణలో పెట్టాలనే దిశగా ఇవాళ ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, బీజేపీ అలాంటి మతోన్మాద పార్టీలు ఇవాళ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయకోకుండా రాజ్యాంగాన్ని విస్మరించి మనువాద సిద్ధాంతాన్ని వాళ్ళ ప్రజలపై రుద్దాలని చెప్పి నేపథ్యంలో ఇలా ఈ విధంగా కుట్రపాలితంగా చేశాడని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా బేసిరత్గా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా పార్లమెంట్ మెంబర్షిప్ నుంచి కూడా అమిత్ షా గారిని తొలగించి ఈ యొక్క మంత్రి వర్గం నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రంగన్న, సిపిఐ ప్రధాన కార్యదర్శి. కింద కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా కించరాని మాటలు మాట్లాడాడు. అంటే ఈరోజు అమిత్ షా పదవి ఎందుకు వెళ్ళాడు, పదవి ఎందుకు వచ్చింది? ఈరోజు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగం రాసిన దానికే ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన గుర్తించుకున్నట్ల ఆయన ఇష్టానుసారంగా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. భారతదేశంలోన ఏ దేశంలో లేకున్నట్ల ఈరోజు 50 సంవత్సరాలకి రాజ్యాంగం అట్లా నడుస్తుందంటే అది రాజ్యాంగం మీరు పరిపెత్తుంది కాబట్టి నడుస్తుంది. మిగతా దేశాలు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూలిపోతున్నావు కాబట్టి అలాంటి రాజ్యాంగం కాదు మన భారతదేశం రాసిన అంబేద్కర్ గారు. ఆ విషయాలు మర్చిపోయి కేంద్ర బీజేపీ ఎంపీలు అనుసరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్ లో మాట్లాడిన విషయాలు తక్షణమే క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ లో క్షమాపణ చెప్పి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి కూడా భద్రం చేయాలని వామపక్షాల పార్టీలుగా డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ప్రసాద్, పట్టణ కార్యదర్శి, సిపిఎం డెమోక్రసీ.